నమస్కారం. కాలం, ప్రదేశం, మనం ప్రతిరోజూ చూసే ఈ విషయాలు మనం అనుకున్నట్టుగా స్థిరంగా ఉండకపోతే, ఈరోజు మనం ఒక ఉన్నతమైన శక్తి మన జీవితంలో ఈ రెండిటినీ ఎలా మార్చగలదో చూద్దాం. సరే, ఈ ఆలోచనలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఇక్కడ చెప్తున్నదేంటంటే, విశ్వాసమున్నవాళ్లకి ఒక అదృశ్య శక్తి వాళ్ల జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నెరవేరడం కోసం కాలాన్ని, ప్రదేశాన్ని కూడా మార్చగలదు. మొదట కాలం మీద దేవునికున్న అధికారం గురించి చూద్దాం. ఆయన మన అనుభవంలో కాలాన్ని వేగవంతం చేయగలడు, ఆపగలడు, ఒక్కోసారి వెనక్కి కూడా తిప్పగలడని ఈ సందేశం మనకు చెప్తోంది. దేనికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ యాకోబు కథ. అతను రాహేలు కోసం 7 ఏళ్లు పనిచేశాడు. కాని ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆ 7 ఏళ్లు కొన్ని రోజుల్లాగే గడిచిపోయాయట. అంటే చూడండి, మన అనుభూతి, మన ఫీలింగ్ సమయాన్ని ఎంతలా మార్చేస్తుందో. అయితే ఇది కేవలం మన ఫీలింగ్ గురించే కాదు, భౌతికంగా కూడా కాలాన్ని వేగవంతం చేయడం సాధ్యమే. దీనికి ఒక శక్తివంతమైన ఉదాహరణ సువార్తలలో మనం చదివే మొదటి అద్భుతం. ఆ అద్భుతం ఎంత గొప్పదో అర్థం కావాలంటే, మామూలుగా మంచి వైన్ ఎలా తయారవుతుందో చూడాలి. విత్తనం నాటాలి, పంట కోసం 3-4 ఏళ్లు ఆగాలి, ఆ తర్వాత మంచి ద్రాక్ష కోసం మరో 2-3 ఏళ్లు, ఆ తర్వాత దాన్ని ఎన్నో ఏళ్లు నిల్వ ఉంచాలి. ఇదొక పెద్ద ప్రాసెస్. కాని ఇక్కడేం జరిగింది? యేసు నీటిని ఒక్క క్షణంలోనే అత్యుత్తమ ద్రాక్షరసంగా మార్చేశారు. అంటే ఇది కేవలం పెళ్లిలో వాళ్ల అవసరం తీర్చడం మాత్రమే కాదు, కాలం మీద, ప్రకృతి నియమాల మీద తనకున్న అధికారాన్ని చూపించడం. సరే, కాలం గురించి చూసినాం కదా, ఇప్పుడు మనం ప్రదేశం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది మనం అనుకునే భౌతిక దూరం గురించి మాత్రమే కాదు, దీనికింకా లోతైన అర్థం ఉంది. ప్రాచీన హెబ్రేయుల ఆలోచనా విధానంలో ప్రదేశమంటే కేవలం ఒక చోటు కాదు, అది ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చెప్పే ఒక రూపకం లాంటిది. ఇది ఆ కాన్సెప్ట్ని చాలా చక్కగా వివరిస్తుంది. చూడండి, ఇరుకైన ప్రదేశంలో ఉన్నామంటే కష్టాల్లో, ప్రమాదంలో ఉన్నామని అర్థం. అదే విశాలమైన ప్రదేశానికి వచ్చామంటే విడుదల, రక్షణ, ఆశీర్వాదం పొందినట్టు లెక్క. ప్రదేశాన్ని కూడా దాటి పనిచేసే దైవశక్తికి ఉదాహరణగా యేసు చేసిన రెండవ అద్భుతాన్ని మనం చూడొచ్చు. ఒక అధికారి వచ్చి తన కొడుకుని బాగుచేయమని అడిగాడు. యేసు ఉన్నది కానాలో, ఆ అబ్బాయి ఉన్నది కపర్నహూంలో. మధ్యలో సుమారు 40 కిలోమీటర్ల దూరం. అయినా సరే యేసు ఇక్కడ మాట పలికిన వెంటనే ఆ క్షణంలోనే అక్కడ స్వస్థత జరిగింది. దీనివల్ల మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, దేవుని సహాయానికి, ఆయన శక్తికి భౌతిక దూరం అనేది ఒక అడ్డంకే కాదు. ఓకే, ఇప్పటిదాకా కాలం గురించి, ప్రదేశం గురించి, వాటిపై ఉన్న అధికారం గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు విషయమేంటి? ఇదంతా ఎందుకు ముఖ్యం? ఇది కేవలం అద్భుతాల గురించి మాత్రమే కాదు, వీటన్నింటి వెనుక ఒక ప్రధానమైన సందేశముంది. అసలు కాలం, ప్రదేశం ఇలా వాస్తవికతనే మార్చేంత శక్తి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమైయుంటుంది? దానికి సమాధానమే ఈ సువార్త సందేశం. పాపం వల్ల మనుషులు దేవునికి దూరమయ్యారు. కాని దేవుడు తన ప్రేమతో తన కుమారుడైన యేసుక్రీస్తును పంపారు. ఆయన మన అందరి బదులుగా శిలువమీద మరణించి మనకు రావాల్సిన శిక్షను ఆయనే తీసుకున్నారు. ఆయన ద్వారానే మనకు నిత్యజీవం లభిస్తుంది. ఈ ప్రేమను, ఈ రక్షణ మార్గాన్ని చూపించడానికే ఆ శక్తి ప్రదర్శించబడింది. ఇప్పుడు కాలం, ప్రదేశం, రక్షణ ఈ ఆలోచనలన్నింటినీ కలిపే ఒక చివరి ముఖ్యమైన విషయానికి వద్దాం. కొలస్సీలు 1:17లో మనం చదువుతాం, ఆయనలోనే సమస్త వస్తువులు నిలిచి ఉన్నాయి అని. సైన్స్ ఇప్పటికీ అణువులను కలిపి ఉంచే శక్తి ఏంటో పూర్తిగా చెప్పలేకపోతోంది. కాని బైబిల్ చెప్తోంది ఆ శక్తే క్రీస్తు అని. ఆయన అణువుల నుండి మన జీవితాల వరకు అన్నింటినీ పట్టుకొని నిలబెడుతున్నాడు. ఒకవేళ ఈ విశ్వాన్నంతటినీ ఒక అదృశ్య శక్తి నిజంగానే పట్టుకొని ఉంటే, మరి మన జీవితంలో మనమెదుర్కొనే కాలం, ప్రదేశం అంటే మన సమస్యలు, మన పరిస్థితుల పట్ల మన దృక్పథం ఎలా మారాలి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ నిరీక్షణ, ప్రోత్సాహమిచ్చే సందేశం మనందరికీ స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. విశ్వాస ప్రయాణమనేది చాలా వ్యక్తిగతమైనది. ఈ ప్రయాణంలో మీ అందరి ప్రార్థనలు నాకు ఎంతో అవసరం.
దయచేసి మీ ప్రార్థనలలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ వివరణ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆలోచనలను కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ను ఫాలో అవ్వండి. తద్వారా ఈ నిరీక్షణ సందేశం ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.